పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. 2026 మే 16 నుంచి మే 31వ తేదీ వరకు మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది, పరిహారాలేంటి, ఈ అంశాన్ని తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహర్ శర్మ గారు. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మీనరాశి వారికి మే 16 నుంచి 31వ తేదీ వరకు ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ప్రధానంగా గ్రహాలన్నీ మారాయమ్మా. ఈ 16 నుంచి 31 లోపల చాలా మటుకు కొన్ని గ్రహాలు కొన్ని రాశుల వారికి మంచి, కొన్ని రాశుల వారికి చెడు. కాబట్టి ఈ సంబంధించినటువంటి 16 నుంచి 31 తారీఖు వరకు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక చూసుకున్నట్లయితే కుంభరాశిలో రాహువు, కేతువు సింహరాశిలో, రాశిలోనే శని సంచారము, 2వ స్థానంలో మేషరాశిలో కుజ సంచారము, రవి బుధుల యొక్క సంచారము వృషభ రాశిలో, అలాగే గురు శుక్రుల యొక్క సంచారము ఈ యొక్క మిథున రాశిలో సంచారం జరుగుతుంది. వెరసి చూసుకున్నట్లయితే ఒక ఆనందకరమైన విషయం మీనరాశి వారికి గత కొన్ని నెలలుగా అనంటే దాదాపుగా 3 నెలలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఉద్యోగ సమస్యలు, ముఖ్యంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది, అందులో సందేహం లేదు. అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ప్రమోషన్లు పొందే అవకాశము, బాధ్యతలు పొందే అవకాశం, ఇంక్రిమెంట్స్ జరుగుతాయి. లేదు వేరే సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలనుకుంటే చక్కగా ఆ ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా రవి చాలా అనుకూలంగా ఉన్నాడు ఇటువంటి ఫలితాలు, కానీ బుధుడు కూడా అక్కడ చేరి ఉండడం, ఈ కారణం చేత వచ్చిన డబ్బుని నష్టపరుచుకుంటారు వీళ్ళు. అంటే ఎవరైనా కానీ డబ్బు రాగానే విలాసాలు, ఖర్చులు, విందులు, ఆనందంగా జీవించడానికి టూర్సు ఇట్లా అన్న ఖర్చు అవుతుంది. లేదు పెట్టుబడి పెట్టాము, మనం దాచుకున్న రేపొద్దున భవిష్యత్తులో బాగుంటాయని చెప్పి ఆలోచన చేసి పెట్టుబడి పెడతారు కదా, అది నష్టానికి గురి చేసే అవకాశం. కాబట్టి ఆలోచన, డబ్బు విషయంలో ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచన చేసి ఇది మనకు భవిష్యత్తులో ఉపయోగం ఉంటేనే ఆ విధంగా పెట్టుబడులు పెట్టండి, ఖర్చు పెట్టండి. సంతోషం కోసం ఖర్చు పెట్టడం వేరు, భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని ముందుగా ఆలోచించి ఖర్చు పెట్టడం వేరు. ఇప్పుడు ఒక స్థలం చూస్తారమ్మా, భవిష్యత్తులో ఆ స్థలం వాల్యూ పెరుగుతుందని చెప్పి ఇప్పుడే కొని పెట్టుకుంటాం, కానీ మన అంచనా తప్పై మనం కొన్నదానికంటే తక్కువకి నష్టపోయి మనం అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటివి కాబట్టి పెద్దల యొక్క సహాయ సహకారాలు, సలహాలు ఇక్కడ పాటించాలి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే గురువు అర్ధాష్టమ గురు ప్రభావం ఏమాత్రం అనుకూలంగా లేదు. విద్యార్థులకి చాలా కష్టాలు ఉంటాయి. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. బాగా ప్రిపేర్ అవుతారు, ఇది లైట్గా తీసుకుంటారు, కానీ అవే క్వశ్చన్స్ రావడం, ప్రిపేర్ కాకుండా ఉండడం వల్ల ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనుకున్నంతగా సాధించలేకపోతారు. అయితే శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క మీనరాశిలో జన్మించిన వారికి ఖర్చులు ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే ముఖ్యంగా గమనించుకుంటే గృహోపకరణాలు, వస్తువులకి, గృహాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడం కోసం ఖర్చులు అధికంగా ఉండడం, నూతన వాహన కొనుగోలు అనేటువంటిది లభిస్తాయి, వస్త్రాలు కొనుగోలు చేస్తారు, ఆనందంగా గడపడానికి, ఆనందంగా జీవించడానికి, హుందాగా కనపడడానికి. అలాగే ఈ శుక్రుడు అనుకూలంగానే ఉన్నాడు, గురువు అనుకూలంగా లేడు, రవి అనుకూలంగా లేడు, కుజుడు అనుకూలంగా లేడు. ఈ కుజుడు అనుకూలంగా లేని కారణం వల్ల ఏమవుతాయంటే అప్పటి వరకు ఈ మీనరాశి వారు సాఫ్ట్గా కనబడతారు, కానీ కుజుడు ఎప్పుడైతే అనుకూలంగా లేకపోవడం వల్ల తెలియకుండానే వాళ్ళకి కాస్త కోపంతో కూడుకున్నటువంటి మాటలు రావడం, సంభాషణల్లో అకస్మాత్తుగా కోపించుకోవడం, ఎదుటి వాళ్ళు కాస్త అసహనానికి గురవ్వడం, ఎదుటి వాళ్ళు కాస్త దూరంగా ఉండడం, ఎదుటి వాళ్ళు బాధపడడం లాంటివి జరుగుతాయి. ఇలా ధనపరంగా నష్టం, రాశిలోనే శని సంచారము, ఏలినాటి శని ప్రభావం ఎలాగో ఉంది. దీనివల్ల సాధారణంగా ఎలా ఉంటాయి, అన్ని పనులు మందకొడిగా సాగుతూ ఉంటుంటాయి. వ్యయ రాహువు ప్రధానంగా కుటుంబంలో విలువైన వస్తువులు కానీ చోరీ గురయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా కానీ నష్టపోతారు, విలువైన వస్తువులు, అది ఆస్తి కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా కానీ. అలాగే కేతువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి దీని ప్రభావం ఏంటి, ఆకస్మికమైనటువంటి హెల్ప్ హ్యాండ్స్ మాత్రమే లభిస్తాయి. అదొక్కటి మంచిగా అని చెప్పవచ్చు. అంటే ఏ తర్వాత చూసుకుంటే కేతువు, రవి తప్ప
శుక్రుడు తప్ప మిగతా ఏ గ్రహాలు అనుకూలంగా లేవు. అదే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధాలు పర్వాలేదు, ఓ మాదిరిగానే ఉంటాయి. ప్రయత్నం చేస్తే తప్ప గట్టిగా ప్రయత్నం చేస్తే కుదరవు. కానీ దంపతుల మధ్య ప్రేమికుల మధ్య ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి. కొత్త జీవితంలో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. తద్వారా కొంతవరకు ఆనందదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. విద్యార్థులు మాత్రం బాగా కష్టపడాలి అని చెప్పవచ్చు. ఏతావాత అనుకుంటే సాధారణమైనటువంటి ఫలితాలే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. అందుకని దైవానుగ్రహం తప్పనిసరి. కర్మదోషం వెంటాడుతుంది ఈ మీనరాశి వారికి. అందుకనే కర్మదోషానికి కారకుడైనటువంటి శని యొక్క జయంతి మే 16వ తారీఖు రోజున. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశిలో జన్మించిన వారికి శని దోష నివారణ పూజలు, హోమాలు, అలాగే మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు మే 16వ తారీఖు సాయంకాలం 6 గంటలకి ప్రారంభమవుతుంది. కావున 5 గంటల లోపల మే 16వ తారీఖు రోజున గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే మే 23వ తారీఖు రోజున మఖా నక్షత్రం, పితృ నక్షత్రం. ఎవరి కుటుంబంలోనైతే కుటుంబ సభ్యుల మధ్య పొరపచ్చాలు ఎప్పుడూ ఉంటుంటాయో, కుటుంబ సభ్యులు ఏ పని మొదలుపెట్టినా అన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటాయో, అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి చేజారిపోతుంటాయో, సంబంధం లేకుండానే సమస్యలు ఎదురవుతున్నాయి, అలాగే ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య కనబడుతుంది, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రశాంతమైన జీవితాన్ని పొందలేకపోతున్నారు అంటే మీ కుటుంబంలో పంచశాప ప్రభావాలు ఉన్నట్టు. అందుకనే మే 23వ తారీఖు రోజున పంచశాప నివృత్తి కార్యక్రమాలు కూడా జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉంటే వీటిలో కూడా నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మే 16 నుంచి 31వ తారీఖు వరకు మంచి, చెడు, ఆదాయము, ఖర్చు వివరాలు ఎలా ఉంటాయో మనం క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. 16వ తారీఖు రోజున ముఖ్యంగా మీ వాక్కుని అదుపులో పెట్టుకోండి. రుణాలు చెయ్యకండి, అవి తీర్చలేనిగా మారిపోతాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు ఉంటాయి, కానీ లౌక్యం ప్రదర్శించి మీరు మిన్నకుండా ఉంటేనే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. 17, 18 ఈ తేదీలలో ప్రధానంగా ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్స్, నిరుద్యోగస్తులకి ఉద్యోగము, అన్ని విధాలుగా ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సోదర సోదరిమణుల సహాయ సహకారాలు లభిస్తాయి. ధనము కూడా అధికంగానే లభిస్తుంది. ఖర్చుల్ని వెళ్ళదీసుకుంటారని చెప్పవచ్చు. ఇక 19, 20 ఈ తేదీలలో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అలాగే గృహోపకరణాలకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఏదైనా ప్రశాంతత లేకుండా ఉంటుంది. 21, 22 ఈ తేదీలలో మీకు అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆ పనులన్నీ కూడాను ఆలోచనలకి పరిమితమైతే తప్ప ఏ పని పూర్తి చేసుకోలేకపోతారు. ఇక 23, 24, 25, 26, 27 ఈ తేదీలలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు లభించడం, విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం, రాని బాకీలు వసూలవ్వడం, ఖర్చుల్ని వెళ్ళదీసుకునేంతగా ఆదాయం లభించడం, సంతోషంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆనందంగా ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. కానీ 28, 29, 30 ఈ తేదీలలో ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే కోర్టు సంబంధమైనటువంటి విషయాలు, ఆస్తికి సంబంధించిన విషయాలు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. 31వ తారీఖు రోజున మాత్రం సంతానం మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు అధికంగా ఉంటాయి. శిరో సంబంధంగా ఎక్కువగా ఇబ్బందులు పడతారని చెప్పవచ్చు. గురుగారు, మీనరాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాన్ని సూచిస్తారు. మీనరాశి వారు ఈ 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వచ్చే సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, కాలభైరవాష్టకము రోజుకి 3 సార్లు పఠించండి. చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. అయినప్పటికీ కూడా చెప్పిన వాటికంటే ఇంకా విభిన్నంగా సమస్యలు ఎదుర్కొంటున్నారంటే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే మే 16వ తారీఖు రోజున శనిదోష నివారణ పూజలు, హోమాలు, మే 23వ తారీఖు రోజున పంచశాప నివృత్తి కార్యక్రమాల్లో అవకాశం ఉంటే నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. సంతోషంగా ఉంటారు. ధన్యవాదాలు గురువు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.